ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇరాన్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. అటువైపు ఇజ్రాయెల్, అమెరికా కూడా ఇరాన్ చర్చలకు వచ్చినా ప్రస్తుతం సమయం మించిపోయిందని చెప్పి ట్రంప్ మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. ఎంతవరకు పోతుంది యుద్ధం, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ట్రంప్ అసలు యుద్ధం ముందుంది, ముసళ్ళ పండగ ముందుంది, ఇంకా మేము మా భారీ ఆయుధాలు ఇంకా వెలిగితే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇరాన్ చర్చలకు వచ్చినా ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఎంతవరకు పోతుంది ఇది? చెప్పలేం, ఎవరో చెప్పలేరు. ఈవేళ ఆగిపోవచ్చు, 20 రోజుల వరకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ కాలం వెళ్ళాలి. ఎందుకంటే ఈ యుద్ధం టెక్నాలజీతో చేస్తున్నారు, మనుషులతో కాదు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలా కాదు. కాబట్టి 5-6 రోజుల్లో ఏదో తెలుసుకుంటారు, తూకం వేసుకుంటారు, నష్టాలు ఎంత వచ్చినాయి. రోజు రోజుకి ఇరాన్ మిగతా 7 దేశాల మీద అటాక్ చేస్తారు. సౌదీ అరేబియా, కువైట్, యెమెన్, జార్డన్, ఈజిప్ట్ మీద చేయరు. ఈజిప్ట్ ఇస్ టూ బిగ్ అండ్ దూరం. అలా చేస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళందరి మీద చేస్తారు. చేశాక ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటారు, నొప్పి పంచుకోవాలి కదా. ఇంగ్లీష్లో సామెత ఉన్నారు, మిజరీ లవ్స్ కంపెనీ. మిజరీ అంటే నొప్పి, కష్టాల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా దాంట్లో దించడం అందరికీ ఆనందం, మానవత్వం. సో తప్పకుండా ఇది టెక్నాలజీ వార్ కాబట్టి ఇది కొన్ని రోజులకి అయిపోతుంది. ఇటు అటు తేలిపోతుంది. ఇంట్లో ఎవరైనా వచ్చి ఆఫ్ చేస్తారా, అలాంటి పెద్ద మనుషులు కనపడలేదు. ఏమాత్రం చైనా ఇన్వాల్వ్ అవి ఆఫ్ చేయండి మేము సరి చేస్తామంటే ఒప్పుకోవచ్చు. సరి చేయడం ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ ఒక్క షరత మాత్రం తగ్గరు. అణు ఆయుధాలన్నీ మాకు ఇచ్చేయాలి. అనే ఆయుధాలన్నీ ఎక్కడ తయారు చేస్తున్నారో ఆ కుప్పేసి మూసేయాలి. మీరు ఇప్పటి వరకు ఏదైతే పదార్థాలు తయారు చేశారో న్యూక్లియర్ మెటీరియల్, అణు పర్పసెస్ కి మాకు ఇచ్చేయాలి. అది మిసైల్ సైట్స్ కూడా క్లోజ్ చేయాలి, మిసైల్ ఫ్యాక్టరీలు మూసేయాలి అన్నారు. అవన్నీ చేస్తే సరే, ఇరాన్ ప్రతిఘటన ఈ స్థాయిలో ఉంటుందని చెప్పి ఊహించారు సార్. ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇప్పుడు గల్ఫ్ మీద అటాక్స్ చేస్తా ఉన్నారు, విపరీతంగా డ్రోన్స్ వదులుతా ఉన్నారు. ఈ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఈ స్థాయిలో ప్రతిఘటన ఊహించింది అంటారా? ఎందుకు ఊహించరు? వాళ్ళ దగ్గర 5,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు కంప్యూటర్స్ ఉంటాయి, సూపర్ కంప్యూటర్. సూపర్, అన్నీ చెప్తాయి, అన్ని సినారియోస్ చెప్తాయి. ఇలా వెళ్తారు, అన్నీ తెలుసు వాళ్ళకి. ఇది ఎలా వెళ్తుంది ఏంటి అదే తెలుసు. ఎంత నొప్పి పెట్టాలి. మీరు కూడా ఒకటి అనుకుంటున్నారు ఏంటంటే ఏదో ఇరాన్ కొట్టేస్తున్నా కదా దెబ్బ, అబ్బా అంటున్నారు. అది ఇంకా 4-5 రోజులు అయింది. బలమైన పార్టీలు ఏం చేస్తారంటే అమెరికా, ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు, వాళ్ళ బలం ఎక్కడున్నదో మొదలు తెలుసుకోవాలి. ఇరాన్ పంపించే మిసైల్ బాంబులు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఏ ఊరి నుంచి పంపిస్తున్నారు, ఏ కొండల నుంచి పంపిస్తున్నారు, వాళ్ళు పంపించేయని మెల్లిగా తెలుసుకుంటారు, రెడీ పెట్టుకొని అప్పుడు అటాక్ చేస్తారు. అందువల్ల ఇది కూడా ఒక ట్రిక్. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మీ బలం ఎంత ఉన్నా చూడాలి కదా. సార్, ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. ఇరాన్ అత్యంత భౌగోళికంగా బలం ఏంటంటే పర్వతాల కింద ఒక అండర్ గ్రౌండ్ లో అత్యాధునిక డ్రోన్లు, ఆ మిసైళ్లు పెట్టున్నాయంట. దాన్ని ఛేదించడం B-2 బాంబర్ల వల్ల కూడా కాదు అని ఒక చర్చ వినిపిస్తుంది సార్. అవన్నీ తెలుసుకుంటారు. అవన్నీ అమెరికాకి, ఇజ్రాయెల్కి తెలియదా? అన్నీ తెలుసు. ఒక చిన్న విషయం చెప్తున్నాను వలి గారు. శనివారం 5 గంటలకు యుద్ధం స్టార్ట్ చేశారు మన టైం. ఆల్ టైం అనుకుంటా, ఆల్ టైం 5-6 స్టార్ట్ చేసిన 15 నిమిషాల్లో ఆయతుల్లా ఖమేనీని, రక్షణ మంత్రి ఇరాన్, పోలీస్ చీఫ్ ఇరాన్, రెవల్యూషనరీ గార్డులను ఉన్నారు 150,000 మంది, వాళ్ళ చీఫ్, ఇలా ఇంకో 5-10 మంది ముఖ్యులు చంపేశారు. ఆ రోజంతా పొద్దున్న చంపేశాక ఒక 8-10 గంటలు ఇరాన్ నుంచి జవాబు లేదు.
షాక్ అయిపోయి కూర్చున్నా. ఉమ్, అలాంటి వ్యక్తులకి ఇజ్రాయెల్ అమెరికాకి మీరు అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలియవా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. సో అందువల్ల వాళ్ళకి తెలుసు, ఇవన్నీ ప్రూవ్ చేస్తారు, తెలుసుకుంటారు. ఆ షాక్ ఇచ్చింది ఆ రోజు మార్నింగ్, శనివారం మార్నింగ్, ఫిబ్రవరి 28ని. ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదు ఇరాన్. ఉమ్, ఎంతమంది యుద్ధం చేస్తున్నారు కదా అంటే, ఇది డెడ్ హ్యాండ్ పాలసీ అంటారు. డెడ్ హ్యాండ్ అంటే చచ్చిపోయిన వారి చెయ్య చేస్తుంది ఈ పని. అంటే అయతుల్లా ఖమైనీ 28న చచ్చిపోయాడు. ఫిబ్రవరి 10, 11, 20 ఇవన్నీ పెట్టుకున్నారు లైన్లో. ఇలా యుద్ధం వస్తే మనం అక్కడక్కడ అటాక్ చేయాలి, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఆ ప్లాన్లు కిందోళ్ళకి ఇచ్చారు, కిందోళ్ళు చేస్తా పోతున్నారు ఆటోమేటిక్గా. ఆప్ చేసేవాడు ఎవడు లేడు. ఏమన్నా రేపు ఎల్లుండా కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త ప్లాన్లు వస్తాయి. కానీ ఎవరు ఆప్ చేస్తారు? ఇరాన్ సైడ్లో అయతుల్లా ఖమైనీ చెప్పిన మాటకి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరు ఆప్ చేస్తారు చచ్చిపోయినా? అందువల్ల ఇదంతా అలా జరుగుతుంది. 37 సంవత్సరాలు పరిపాలించాడు అయతుల్లా ఖమైనీ. ఉమ్, ప్రతి జడ్జ్, ప్రతి జనరల్, ప్రతి పోలీస్ ఆఫీసరు, ప్రతి లాయర్ గవర్నమెంట్ తరఫున, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగిస్తాడు ఆయన పర్మిషన్ లేకుండా చేయలేదు 35 ఓకే. సంవత్సరాలు. సో పూర్తి బలం ఆ గవర్నమెంట్ లో అయింది. సో రాబోయే రోజుల్లో సార్ ఇప్పుడు అమెరికా ఇరాన్ అమెరికా లక్ష్యం ఏంటి సార్? ఈ యుద్ధం వల్ల ఇరాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవాలన్నా, ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిల్వలు ఆ సామర్థ్యం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవాలనా? చమురు అంత ముఖ్యం కాదు. చమురు డబ్బులు ఇస్తే అమ్ముతారు, ధరలు తగ్గిపోయి ఉన్నాయి. సో అంతగా చమురు అంత డిమాండ్ లేదు. 50 సంవత్సరాల క్రితం ఉన్న డిమాండ్, 30 సంవత్సరాల క్రితం ఉన్న డిమాండ్ ఇప్పుడు లేదు. 10 సంవత్సరాల కింద ఉన్న డిమాండ్ కూడా లేదు. ఉమ్, ఇప్పుడు ఆయిల్ అందరూ చమురు ఆప్ చేశారు, జలసంధిని, హార్మోన్స్ ఏమైపోతామంటే నెలలాగా కష్టపడారు యుద్ధం అంతవరకు జరుగుతూ ఉంటే. ఎందుకంటే ఇతర దేశాల్లో ఆయిల్ ఉన్నది, ఉమ్, కెపాసిటీ మించిన ఉన్నది. రోజుకి 110 కోట్ల బ్యారెల్స్ అంటే పీపా ఉమ్, ఆయిల్ కావాలి ప్రపంచానికి. రోజుకి ప్రొడక్షన్ కెపాసిటీ ప్రపంచాన్ని 13 కోట్లు, ఇంకా ఎక్కువ కూడా ఉంది. ఉమ్, కానీ మార్కెట్ లేదు కాబట్టి అవన్నీ క్లోజ్ చేసి ఉంచారు. రేపులు అన్ని తెరుస్తారు. ఒక నెలకే కొత్త ఆయిల్ అంతా కలిసిపోతుంది. హార్మోన్స్ నుంచి ఎంత రావట్లేదో చాలా వరకు కవర్ అవుతాయి. ఉమ్. కొన్ని రోజులు ఆయిల్ ధర పెరుగుతారు తప్పదు. కానీ తర్వాత ఎన్ని రోజులు చేస్తారు ఈ యుద్ధం? మెయిన్ అది కూడా టార్గెట్ ఏంటి చూడాలి. సార్? ఇప్పుడు ట్రంప్ ఏది తనకు మెయిన్ ఉపయోగం టార్గెట్ లేకుండా అమెరికాకి ఏం కోరుకుంటున్నాడు? ఇరాన్లో ఈ ప్రభుత్వం తీసేయాలి. ఇరాన్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి దొంగ ఆఫ్ చేయటం కాదు, వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి, అమెరికాకి ఇచ్చేయాలి. ఉహు, ఇంక ఇలాంటి ఏం చేయమని రావాలి, గవర్నమెంట్ని తోసేయాలి. ఎందుకంటే 45 సంవత్సరాలు పక్క దేశాలు అందరూ పడ్డారు వాళ్ళతో బాధ. ఉమ్, వాళ్ళ మనుషులు పంపటం, వర్గాలు తయారు చేయటం, డబ్బు ఖర్చు పెడతాం, వాళ్ళకి ఒడిదుడుకు తేవటం ఇరాన్ చేసింది. సో అలాంటి వాళ్ళని తీసేయాలని ఒకటి, తీసేసి ఆ న్యూక్లియర్ డెవలప్మెంట్ అంతా ఆఫ్ చేయాలి. సో ఇంతే, దీని మీద ఎక్కువ లేదు. ఓకే. సో చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాలు ఇంకా ఎంతవరకు దారి తీస్తాయి, ఇంకా ఎంతకాలం ఇది కొనసాగుతుంది, దాని తర్వాత పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపడి పుల్లారావు గారు. రైట్.